నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి టర్మ్లో ఏదైతే ముఖ్యమంత్రిగా చేశారో, అంటే 2 సార్లు గెలిచిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైతే సేవా కార్యక్రమాలు చేశారో దానిని గుర్తించి ఎట్లయినా సరే కేంద్ర ప్రభుత్వం భారతరత్న రాజశేఖర్ రెడ్డికి ఇవ్వాలని చెప్పైతే వీళ్ళు డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ అయితే చేయడం మనం చూస్తున్నాము. మనం చూస్తుంటే రాజన్నకు రాజ పురస్కారం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలకి చేసిన సేవలను గుర్తించి భారతరత్న పురస్కారం ఇవ్వాలని అయితే సంతకాల సేకరణ అయితే చేస్తున్నారు. ఎవరైతే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినటువంటి చెన్నారెడ్డి భాస్కర్ రెడ్డి చిలకలూరుపేట అయింది. ఈయన ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. ఎక్కడ మొత్తం ఓవరాల్గా రాజశేఖర్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని చెప్పి మద్దతుగా అయితే పెద్ద ఎత్తున చాలా రోజుల నుండి సంతకాల సేకరణ చేస్తున్నారు. అయితే ఆయన్నే తెలుసుకుందాం, అడిగి భాస్కర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎందుకు ఇటువంటి కార్యక్రమం మీరు చేపట్టారు? రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించి ఎవరున్నారు సార్ రాజకీయాల్లో? అంతకంటే అర్హత కలిగిన మనిషి ఎవరున్నారు? మనం ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ ఇక అంతకంటే ఎవరున్నారు సార్? ఆయన పెట్టిన పథకాలు అయితేనేమి, పేద ప్రజల కోసం ఆయన తీసుకొచ్చినవి అయితేనేమి, జలయజ్ఞం, ఫీజు రీఎంబర్స్మెంటు, రైతులు ఉచిత కరెంటు, ఆయనకు ముందు ఎవరు చేశారు సార్? సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఏ రాష్ట్రంలోనూ ఆయన తప్పితే చేయలేదు. ఆయన తర్వాతే మిగతా వాళ్ళు. 1954లో ఈ అవార్డు సెంట్రల్ గవర్నమెంటు ప్రారంభించింది. అప్పట్లో ఏమిటంటే కళలు, రాజకీయాలు, సాహిత్యం ఈ మూడింటికే ఇచ్చేవాళ్ళు. 2011లో ఏ రంగంలోనైనా అసమానమైన సేవలు చేసిన వాళ్ళకి ఇవ్వచ్చని అన్నారు. మరి ఆయన అసమానమైన సేవలు చేసిన మనిషే కదా సార్. అందుకని ఇక ఎవరు పూనుకోకపోతే చెప్పి విసుగుబుట్టి నేనే పూనుకున్నాను దానికోసం. ఎక్కడ సార్ మీది? చిలకలూరుపేట. మొదట ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అసలు ఈ సంతకాల సేకరణ అనేది? ఏంటండి, 4 సంవత్సరాలు అయింది. మధ్యలో కోవిడ్ మూలంగా 2 ఏళ్ళు మేము బయటికి మా పిల్లలు కానీ నా భార్య కానీ నన్ను బయటికి రాలేదు. నా వయసు దృష్ట్యా ఇప్పటికే 76,000 చిల్లర చేసామండి. 76,000 సంతకాలు చేసాం. పార్టీ కార్యక్రమాలు ఏదైనా జరిగినా, ఇంకేదైనా జరిగినా ఇట్లా వెళ్ళి వాళ్ళ అనుమతి తీసుకొని చేస్తూ ఉంటాం. అది రెస్పాన్స్ ఎలా వస్తుంది సంతకాలు సేకరించేటప్పుడు? సంతకాల సైన్స్ చాలా అంటే చాలా బాగుంది. ఒకళ్ళిద్దరు మేము చేయమని అంటుంటారు, అది వాళ్ళ స్వవిషయం, మనకి సంబంధం లేదు. కానీ 99% కాదు అనకుండా చేస్తారు. ఆయన పేరు చెప్పగానే శత్రువులు కూడా కాదండి సార్. అంటే పార్టీ నుండి మీకు ఏమైనా అప్రిసియేషన్స్ వచ్చిందా? మా సొంత ఖర్చు అండి. అంటే అప్రిసియేషన్ అంటే మంచిగా చేస్తున్నారు ఆ విధమైన? ఇప్పటికైతే ఏమీ లేదు, జరిగిపోతూ ఉంది. అది రావాలనేది మా కోరిక, వస్తుందనే గట్టి నమ్మకం. మొదటి సంతకం ఎవరు చేశారండి? మా రజనీ గారు, మా ఎమ్మెల్యే రజనీ గారు. ప్రజెంట్ మంత్రి హెల్త్ మినిస్టర్ రజనీ గారు ఏమన్నారు ఆమెకి మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారని చెప్పేటప్పుడు? చదివిన తర్వాత ఆమె చేసి వాళ్ళ ఆయన చేత, వాళ్ళ మామ చేత, వాళ్ళ మరి చేత అందరి చేయించారు. ఇంకా పార్టీ కార్యకర్తలు మొత్తాన్ని పిలిచి చెప్పి చేయించారు. అంటే ఇప్పటి వరకు అంటే ఇంకా ఎమ్మెల్యేలు ఎవరైనా సైన్ చేశారా? ఓన్లీ రజనీ గారేనా? 80% ఎమ్మెల్యేలు చేశారు సార్. అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాను, తీసుకుంటూ ఉంటాను. తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఎవరైనా చేశారు? ఇంతవరకు లేదు.